విద్యార్థన్ ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అందరినీ. ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పాఠశాలలో చేపట్టినటువంటి వారు జయరాం గారు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే చెట్లు, అదేవిధంగా భూమి, నీరు అనేటువంటిది చాలా చాలా అవసరం. నీరు అవసరం, భూమి అవసరం. వాటన్నిటి యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల కూడా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది సార్. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి దాదాపుగా 32 మంది, తెలుగు నుంచి 9 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలు రాయడం జరిగింది. అందులో 3 విద్యార్థినులు మరి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులుగా అంటే తృతీయ స్థానాల్లో నిలవడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా సత్కారం చేద్దాం. తప్పట్లే సత్కారం మనకందరికీ కూడా. మన భరత భూమి వేదాల్లో యోగ భూమి, పుణ్యభూమి, కర్మభూమి అని కొనియాడడం జరిగింది. అలాగే ఈ నీరు, నేల ఈ రెండిటిపైన మానవుడు శ్వాస తీసుకొని తన యొక్క లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువును అందించేటటువంటి చెట్లు, ఈ మూడింటి కలయికతో ఏర్పడినటువంటి స్వచ్ఛంద సంస్థ వనభువి గంగా. ఈ పేరును ఒక్కసారి పలికినట్టయితేనే మన జన్మ పవిత్రమైపోతుంది. వనదేవత, భూదేవత, గంగామాత. కాబట్టి ఈ ముగ్గురు కలిసినటువంటి త్రివేణి సంగమ శృతి ఇప్పుడు మా యొక్క ఈ గీతం. వనమును రక్షిస్తావా, వనమును రక్షిస్తావా, వన సంపద దోచుకుంటావా, వనమును రక్షిస్తావా, వన సంపద దోచుకుంటావా. వనాన్ని సంరక్షిస్తాను, వన సంపదనే పెంచుతాను, వనాన్ని సంరక్షిస్తాను, వన సంపదనే పెంచుతాను, వన సంపదనే పెంచుదాం, వన సంపదనే పెంచుతాను. చెట్టును నేను, నీ నేస్తం నేను, చెట్టును నేను, మీ నేస్తం నేను. భూమి యొక్క ప్రాముఖ్యాన్ని, ఏరు, సెలయేరు, నీరు యొక్క ప్రాముఖ్యాన్ని పాట రూపంలో చక్కగా మనకందరికి అందించినటువంటి మహావీర్ సింగ్ సార్, అదే 2 అమ్మాయిలు వారికి సహాయపడ్డారు. గానం చేసినటువంటి మహావీర్ సింగ్ సార్కి మరి మనం అందరం ఒకసారి గట్టిగా ఎంతైనా చప్పట్లేదు మళ్ళీ ఒకసారి సన్మానించుకుందాం. Name is Dhanushree from 10th class, ZPHS Kapram. I'm going to explain about trees. Trees are the very important in our world. Trees helps to save soil and get rains. Trees take carbon dioxide from the human beings and release oxygen, which helps to the human beings, and it provides trees helps to save soil when we are polluting the soil. Trees are control the atmospheric temperature and improve the soil fertility. When your birthday is coming, then you can plant the trees and difference in the world. Plant a tree today and better than tomorrow. Good morning to one and all. I am Shravani from 10th B. Now I am explaining about soil. Soil is a very very important natural resource for every living being because it is our God's gift. In fact,
Soil is also our God. Bhumata is balancing our weight, house and everything. We have to sorry to our Bhumi because we stamping with our shoes and we polluting the soil with plastic and some other bad things. We can't pollute the soil. We should protect our Bhumata. Don't use plastic because plastic and polythene bags can't decompose in soil. Thank you. ఇది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ వ్యాసరచన పోటీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అందులో 10th క్లాస్ ఉన్నటువంటి ముగ్గురు ఏ నుంచి ఒకరు, బి నుంచి ఒకరు, సి నుంచి ఒకరు 1, 2, 3 పొజిషన్లో రావడం జరిగింది. సో వారి యొక్క వ్యూస్ని పంచుకోవాలనే ఉద్దేశంతో వారిని స్పీచ్ ఇవ్వడానికి కూడా ముందుకు మేము సెలెక్ట్ చేయడం జరిగింది సార్. My name is Harika. I am from 10th year ZPHS Kapra. వాటర్, నీరు చాలా ముఖ్యమైనవి. మన జీవితంలో నీరు లేనిదే ఏమీ జరగదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నీటిని ఉపయోగిస్తాం, కానీ ఇప్పుడు నీటిని చాలా వేస్ట్ చేస్తున్నారు. నీరు వేస్ట్ చేయడం వల్ల చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాటర్ లేని వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలిసిందే కదా. వాటరే వేస్ట్ చేస్తే జీవితంలో వాటర్ దొరకడం చాలా కష్టం. వాటర్ వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ. ఈ పాఠశాల సుమారు 1950s ప్రారంభమైంది ప్రాథమిక స్థాయిలో. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1960s లోపల 64-65 సంవత్సరం లోపల ప్రాథమికోన్నత పాఠశాలగా మారి 94-95 సంవత్సరంలో 10వ తరగతి అంటే హై స్కూల్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేటువంటి జరిగింది. 96-97 బ్యాచ్ ఇక్కడ నుంచి ప్రప్రథమంగా వెళ్ళినటువంటి 10వ తరగతి బ్యాచ్ సార్. ఈ లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాలలో 200 కంటే పైగా అడ్మిషన్లు మనకి వస్తుంటాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా 217 అడ్మిషన్లు రావడం జరిగింది. మరి గత సంవత్సరం తీసుకున్నప్పుడు మన దగ్గర పాఠశాల స్ట్రెంత్ 700 వరకు 701 ఉండే. ఈ సంవత్సరం ఆ స్ట్రెంత్ 739గా ఎదిగింది. లాస్ట్ టైం 125 మంది విద్యార్థులు పాఠశాలలో 10వ తరగతి రాయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా అందులో మరి మన పాఠశాల నుంచి 9s ఎక్స్పెక్ట్ చేయడం సాధారణంగా మరి టీవీస్ మీరు అందరూ మీ వార్తా ఛానల్ వాళ్ళు చూసేదంతా నారాయణ, చైతన్య, కార్పొరేట్ స్కూల్నే చూస్తుంటారు. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి 10sకి మా దగ్గర వచ్చినటువంటి 9sని కూడా వాళ్ళు బీట్ చేయలేరు. మా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 9s వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 9 మంది. ఒక 10/10 జీపీఏ కూడా ఒక అమ్మాయి మా దగ్గర నుంచి సాధించడం జరిగింది. స్పెషల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 10వ తరగతిలో మా పాఠశాల నుంచి 2వ స్థానంలో ఉన్నటువంటి భవానీ శంకర్ 9.5 జీపీఏ వచ్చింది. ఆ అబ్బాయి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ ఉన్నటువంటి ఈసీఎల్లో ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నాడు. కాలేజీలో బైపీసీ గ్రూప్లో రాష్ట్రంలో టాప్ 10లో ఉన్నాడు సార్. మా పాఠశాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి. ఈ సంవత్సరం 125 మంది విద్యార్థులు 10వ తరగతి రాయడం జరిగింది. ఆ 132 మంది విద్యార్థులు ఇక్కడ బ్యానర్ మీద కనిపిస్తున్నటువంటి 13 మంది విద్యార్థులు మోర్ దాన్ 9 సాధించడం జరిగింది సార్. మేడ్చల్ జిల్లాలో దిస్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ సార్. అంతమంది 9s వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా కమిటీ అండ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి తరఫు నుంచి మీకు మరి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మరి కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా యాంకర్ గారిని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తుంటే ఫుల్ ఆన్ ఎనర్జీగా ఉన్నారు. అలాగే ఏదైతే కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ ఏజ్ లో మీకున్న ఆ జ్ఞానానికి సో అంతకు మించే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో దానికి చాలా హ్యాపీగా ఉంది. సార్ చెప్పినట్టు మీరు నేర్చుకున్నది ఇంకొక నలుగురికి ద్వారా తెలుస్తుంది. దాని ద్వారా సొసైటీ అంతా బాగుపడుతుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుపడాలనే సదుద్దేశంతోనే మనందరం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ జనార్దన్ ఫౌండేషన్ ద్వారా ఈ మంచి కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొచ్చిన జనార్దన్ ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా ఈరోజు మనతో పాటు ఇక్కడే ఉన్నారు, జయరామ్ గారు. అలాగే జాయిస్ హెయిర్ ఆయిల్ ద్వారా కూడా ఆయన ఎంతో సుపరిచితులు. సో ఆయన మాటల్లోనే విన్నాం ఈ కాన్సెప్ట్ గురించి. మీకెంత అర్థమైంది, నాకెంత అర్థమైందో విన్నాము. సో ఆయన మాటల్లో ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ జనార్దన్ గారు. నేను తెలుసా మీ అందరికీ తెలుసా నేను మీ అందరికీ చాలా మొక్కలు ఇచ్చాను. చాలా అంటే కరోనా ముందు, ఇప్పుడు కొత్తగా పిల్లలు మళ్ళీ జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఓకేనా, మళ్ళీ మొదలు పెడదాం. నేను ఈరోజు ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చిన మీ పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి, అలాగే మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వనభూమి గంగా అంటే నేను మన దేశం అనే నా కాన్సెప్ట్లో వనభూమి గంగా అనేది
జాతీయ ప్రాజెక్ట్ అవ్వాలని నేను ప్రైమ్ లైన్ వారిని కోరాను. ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ మన కోసం చాలా చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ప్రైమ్ లైన్ వారు దీనికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రైమ్ లైన్ CEO హెల్త్ CEO గారు మనతో ఉన్నారు. ఆయన కూడా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా ఆక్సిజన్ వస్తుంది, నీడ వస్తుంది. ఇక్కడ మీరు చెట్టు కింద కూర్చున్నారు. ఆక్సిజన్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం? చెట్టు లేనిదే ఆక్సిజన్ ఉందా? మరి ఏం చేయాలి? మనం చెట్లు నాటాలి. చెట్లు మన అవసరం కొద్దీ కొడుతూ ఉంటాం. మన ఇల్లు కట్టుకుంటాక ఒక చెట్టు అడ్డం వస్తుంది. మనం దాన్ని మొక్కి ఏం చేయాలంటే చెట్టును తీసేసి మనం ఇల్లు కట్టుకుంటాం. కాబట్టి ఒక 10 చెట్లు మనం పక్కన నాటితే మనం చెట్లు లేకుండా తగ్గిపోవటం జరుగుతుంది. అప్పుడు మనకు వర్షాలు రావు, భూమి బాగోదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మీరు ఒక చెట్టు నాటండి. చెట్లు నాటాలంటే ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ మీరేం చేయాలంటే ఒక చెట్టు మీ ఇంటికాడ నాటాలంటే మంచి ప్రదేశం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఇక్కడ పెడుతున్నాం అనుకో, దానికి ఏరులు ఎంత దూరం వెళ్తాయి? మన గోడ పక్కన పెడితే గోడ పడిపోద్దా, ఇల్లు పడిపోద్దా అని కాకుండా మంచి ప్లేస్లో ఆ చెట్టు పట్టి మనం ఏం చేయాలి? ఒక గుంట తీయాలి. గుంట తీసి ఎంత లోతు తీయాలి? ఇంత లోతు వరకు తీసి దాంట్లో మంచి ఎరువు మట్టి వేయాలి. ఫస్ట్ నేను చెట్టు ఇస్తాను. చెట్టు ఇస్తే ఏం చేయాలి? దాన్ని మీ ఇంట్లో పెరట్లో పెట్టి 4 రోజులు 5 రోజులు నీళ్ళు పోయాలి. ఎందుకు? వెంటనే చెట్టు నాటకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇచ్చిన చెట్లు మా ఇంట్లో ఒక వారం మట్టి నేను నీళ్లు పోసి దాంతో మాట్లాడుతూ ఉన్నా. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నేచర్, ఒక చెట్టు ఎక్కడో నర్సరీలో మనకి చెట్టు పెంచుతారు. అక్కడ నర్సరీలో ఉన్న ఆ పక్క చెట్లతో మాట్లాడుకుంటూ అవి బతుకుతూ ఉంటాయి. చెట్లకు కూడా లాంగ్వేజ్ ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా తెలీదా? సరే, రేపటి నుంచి మీరు చెట్టుతో మాట్లాడిందే అవి మీకు అన్నీ నేర్పిస్తాయి. ఒక చెట్టు నాటితే దాన్ని ఎట్లా సాకాలి, ఎట్లా పెంచాలి, దానికి ఫలాలు ఎట్లా వస్తాయి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఒక వారం తర్వాత దాన్ని చక్కగా మంచిగా దాంట్లో మట్టి పోసి దాని మీద పెట్టేస్తే మనకు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను చెట్లు ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చెట్టు నాటుతుంటే మట్టి తీసాను. దాంట్లో ఏమొచ్చింది? పెన్ను క్యాప్ వచ్చింది. ఇక్కడే ఉంది. అలాంటి మళ్ళీ చూపిస్తా. చెట్టు అంటే ఇప్పుడు మనం పెన్నులు, పెన్సిళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నాము? ప్లాస్టిక్. భూమి సరిగ్గా ఉంటే కానీ కత్తిమీదంతా నడవదు. కాబట్టి మీరందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. భూమిని రక్షించాలి. రక్షిస్తారా? ఇప్పుడు చెట్టు పెడతానన్నారు, భూమిని రక్షిస్తానన్నారు. నీరు మనకి కలుషితం అవుతుంది. ఎప్పుడు? మీరు చెట్టు కొమ్మలు నరికి భూమిలో పడేస్తారు, ప్లాస్టిక్ అంతా పడేస్తారు. అప్పుడు గ్రౌండ్ వాటర్ అంటే మీరు ఒక ఇంట్లో ఒక నుయ్యి తీశారు, నూతులో నీరు వస్తుంది. మీరు ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతే ఏమవుతుంది? మీ నూతులో జలం వస్తుంది. తెలుసా? నుయ్యి తెలుసా మీ అందరికీ? నుయ్యి అంటే తెలుసా? తెలుసా? తెలుసుకోండి. నుయ్యి అంటే ఒక గుంట తీస్తే కింద మట్టిలోంచి జల్లొచ్చి అది కొడుతాయి. ఇదివరకు పంపులు ఇట్లాంటివి ఏం లేవు కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లాస్టిక్, ఈ చెత్త పోయి దాంట్లోకి మనం కలిపే కెమికల్స్ కానీ డ్రైనేజీ కానీ ఈ వాటర్లోకి చేరి మనకి డయేరియా, వాటర్ పొల్యూషన్ వలన వాంతులు, విరోచనాలు అవుతాయి. తెలుసు కదా. కాబట్టి వాటర్ని పొల్యూట్ చేస్తే మనకేమవుతుంది? డయేరియా వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, మోషన్స్ వస్తాయి. కాబట్టి మనం చెట్టుని, భూమిని, గంగని అంటే నీరుని, వీటన్నిటిని మనం రక్షించాలి. ఈ 3 లేకోకుండా మనం జీవించగలమా చెప్పండి? నీళ్ళు లేవు, మన దగ్గర లేవు, చెట్టు లేదు, భూమి లేదు, మనం ఉంటామా? మరి మనం ఏం చేయాలి? దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? కాబట్టి ఎవరికి వాళ్ళే స్వయంగా నేను ఇవాళ ప్రామిస్ చేపిస్తాను అంతా అయిపోయిన తర్వాత. ఓకే, నేను అంత మా ప్రైమ్ లైన్ హెల్త్ CEO గారు మాట్లాడిన తర్వాత మనకు వచ్చిన ప్రామిస్ ఉంటుంది. ఓకే, కాబట్టి మనందరం వనభూమి గంగా, నేను మన దేశంలో భాగంగా నేను ఈ ప్రాజెక్టుని తీసుకున్నాను. ఇది జాతీయ ప్రాజెక్టుగా అవుతుంది. మోడీ గారు అంతా పొలిటీషియన్స్ అంతా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అది మనందరికీ అదృష్టంగా భావిస్తారా? ఓకేనా? ఓకే, అదృష్టంగా భావిద్దాం. మనందరం చెట్లను, భూమిని, గంగను రక్షిద్దాం. ఓకే,
గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. సో వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి, అట్లాగే నా మిత్రుడు జనార్దన్ ఫౌండేషన్ జయరామ్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క సాయంకాల సమయం నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకనంటే మీరందరూ ఇక్కడ చదువుకోవడానికి, అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ప్రోత్సాహం చేసేటటువంటి మీ తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారో, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారో, ఎంతమంది పొలిటీషియన్స్ అవుతారో, ఎంతమంది వ్యాపారవేత్తలు అవుతారో తెలియదు. ఎందుకనంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఎవరు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రౌడ్గా చెప్పింది ఏంటంటే, నేను కూడా ఎక్కడ చదువుకున్నారు, ఆయన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అందుకోసమే చాలామంది రాజకీయవేత్తలు అవనివ్వండి, అలాగే ఇండస్ట్రియలిస్టులు అవనివ్వండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి మీరు కూడా ఉన్నతమైన స్థానాల్లో పదవులను ఆశించాలని, మీ అందరికీ వెనువెంట మన ఉపాధ్యాయ బృందం కూడా ఆ విధంగానే ఇప్పుడు చెప్పినట్టుగా సారు 9.5 ఉన్నటువంటి విద్యార్థులు కూడా మన దగ్గర ఉండటం అనేటటువంటిది హర్షించదగినటువంటి విషయం. అట్లాగే మీరు మంచిగా గనక చదువుకుని ఒక ప్రైవేటు సంస్థలకి ధీటుగా గనక మీరు రిజల్ట్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దానితో పాటు మీరు ప్రగతిని సాధించాలి అని అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఫస్ట్ మీ ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంది? ఫస్ట్ పాయింట్, ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంది? ఆహారం మీద ఆధారపడి ఉంది. ఆహారం అంటే దానికంటే ముందు ఆహారంతో పాటు మనం అందరం కూడా ఒక్క నిమిషం కూడా గాలి పీల్చకుండా ఉండగలుగుతామా? నీరు తాగకుండా ఉండగలుగుతామా? కాబట్టి ఇటువంటి మహత్కర కార్యక్రమాన్ని, ఈ యొక్క వన భూమి గంగ అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క జయరామ్ గారు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టడం అనేటటువంటి ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అక్కడతోనే ఆ సక్సెస్ అనేటువంటి స్టార్ట్ అయిపోయిందండి జయరామ్ గారు. ఎందుకంటే మీరందరూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? నేను చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. గాలి లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం. అట్లాగే ఇందాకడ ఎవరో ఉపాధ్యాయుల వారు చెప్పారు, 3 వంతులు మన భూమి మీద వాటర్ ఉంది అని. మన శరీరంలో ఎంత వాటర్ శాతం ఉంటుందో తెలుసా ఎవరికైనా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? వెరీ గుడ్. మోర్ దాన్ 70% వాటర్ ఉంటుంది మన శరీరంలో. 70% కంటే ఎక్కువ వాటరు మన శరీరంలో ఉంటుంది. ముసలితనం రావటం, చర్మం ముడతలు పడటం అనేటటువంటిది మీ యొక్క శరీరంలో వాటర్ శాతం తగ్గబట్టే అలా ఉంటుంది. వాటర్ కనుక వాటర్ని ఇంకొకటి అంటే ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పేంతరం అని కాకపోయినా వైట్ బ్లడ్ అంటారు. వాటర్ని ఏమంటారు? వైట్ బ్లడ్ అంటారు. వాటర్ తీసుకోకపోతే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరగదు, రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగదు, రక్తం పలచబడిపోయిందంటారు. తర్వాత మన వాటర్ తీసుకునే వాటర్లో మినరల్స్ కంటెంట్ లేకపోతే కూడా మనకి సరైనటువంటి ఆరోగ్యం రాదు. అట్లాగే ఈ వాటరు అనేటువంటిది ఈ భూమికి వాటర్కి ఉన్న సంబంధం. మనం గనక ఇందాక జయరామ్ గారు చెప్పినట్లు ఈ యొక్క భూమిని గనక మనం కలుషితం చేసేసుకుంటే మొక్కలు పెరగవు, ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ అనేటువంటి దొరకదు. అట్లాగే ఈ యొక్క భూమిని గనక కలుషితం చేసేసుకుంటే మనకి నీరు కూడా కలుషితమైపోయినటువంటి నీరు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వన భూమి గంగ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకోసం, ఈ యొక్క కార్యక్రమం ఎవరి కోసం, ఎందుకని మీకోసం అని చెప్తున్నానంటే
మేము ఆల్రెడీ జీవితాన్ని సగం అయిపోయింది, మీరు ఇప్పుడే మొదలుపెట్టారు. మీరు కనుక దీన్ని కాపాడుకోలేకపోతే మీకు వచ్చేటటువంటి మీ పిల్లలకి ఈ భూమిని పాడు చేసి మీ చేతిలో పెడతారు. మీరు తాగడానికి నీళ్లు కూడా దొరకకుండా చేస్తారు. కాబట్టి ఈ యొక్క వన భూమి గంగ బాధ్యత ఎవరిది? గట్టిగా చెప్పాలి. ఎవరిది వనభూమి గంగ బాధ్యత? దేనికోసం? మీకోసం, మీ పిల్లల కోసం. అవునా కాదా? మీ బంగారం లాంటి భవిష్యత్తుని కాపాడుకోవాలన్నా, నీటిని మీరు కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలన్నా, మీరు కలుషితం లేనటువంటి ఆహారం తినాలన్నా మీరు ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు మీ చుట్టాలకి, మీ ఇంటి పక్కన వాళ్ళకి దీని యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్క స్టూడెంటు వెళ్ళి చెప్పాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? చెప్పట్లేదు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మనం జయరామ్ గారు, అట్లాగే ఇక్కడ ఒక ప్రత్యేక ధన్యవాదాలు మన ప్రధానోపాధ్యాయులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుచేతనంటే ఇంతటి చక్కటి విద్యను అభ్యసిస్తూ అట్లాగే వాళ్ళకి చెప్తూ 9.5 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకునేది ఏంటంటే, ఈసారి కనుక 9.5 అబవ్ వచ్చిన విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి మెమోంటోస్ మా ప్రైమ్9 హెల్త్ ద్వారా మీకు ఇస్తానని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అట్లాగే ఆర్థికంగా ఎవరైనా వెనుకబడి ఉన్నారు అని అంటే కనుక ఒక్కసారి నన్ను కనుక సంప్రదిస్తే మాకు చేతనైనటువంటి సహాయం కూడా మేము చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో సార్ ఇచ్చిన బూస్టింగ్ అయితే బాగా వినిపిస్తుంది నాకు. సో మీలోంచి వచ్చిన మీ ఫ్రెండ్స్ ముగ్గురు వన, భూమి, గంగ ఈ మూడు కలిపి వ్యాసరచన పోటీలో పాల్గొని ఒక మంచి బాగా రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి ఒక ఫైనల్ టాప్ 3ని సెలెక్ట్ చేసినట్టున్నారు. సో ఆ టాప్ 3 మెంబర్స్ కి మెమోటోస్ ప్రెజెంట్ చేస్తారు. కిషోర్ గారిని ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ధనుశ్రీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సో నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10th క్లాస్ బి సెక్షన్ నుంచి శ్రావణికి వచ్చింది సెకండ్ ప్రైజ్. ఒక్కసారి శ్రావణికి గట్టిగా చప్పట్లు. ప్రైమ్9 హెల్త్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఇదంతా కూడా మన కోసం చేసేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఒక స్లోగన్ ఇద్దాం మనం ఈరోజు. ఇప్పుడు డొనేట్ బ్లడ్, డొనేట్ బ్లడ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్.